ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క వీడియో మీ అందరి కోసము కూడా. సో పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎట్లా మేము చేసుకోవాలి, అదేవిధంగా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ నేను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారితో ఉన్నాను. సో వారు ఏంటంటే ఇటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి విత్ ఒక రియల్ ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరుగుతుంది. సో వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు సార్, పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్పి. వారి డౌట్స్ చూస్తుంటే చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. సో అసలు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించి ఎట్లాంటి వారి సినారియోతో వస్తూ ఉంటారు, అసలు మీరు ఎలా వాటిని ట్యాకిల్ చేస్తారు? నిన్న నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారండి. అవునా? సో మన ఇది దిల్సుకునగర్లో ఉంటారు తను. సో తను నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు తను రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఒక మిడిల్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీ. సో తను ఎప్పటి నుంచో అంటే ఒక 15 years నుంచి వర్క్ చేస్తూ కొంత మనీ అంతా కూడా పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీస్లలో అక్కడ సేవ్ చేసి, వైఫ్ కూడా ఎంప్లాయీ, అలా సేవ్ చేసి ఒక 60 lakhs దాకా చేశాడు. 60 lakhs దాకా సేవ్ చేశాడు. డబ్బులు పెరుగుతున్నాయి, కానీ అందులో పెట్టిన పెట్టుబడి ఎక్కువ తప్ప రిటర్న్స్ ఏమి ఉండవు అందులో, బికాస్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ కదా. ప్లస్ ఇంకోటి ఏమైపోతుందంటే దాంట్లో వచ్చిన రిటర్న్స్ మీద టీడీఎస్ కట్ అవుతూ ఉంటుంది, ట్యాక్స్ కట్ అవుతుంది. ఆయన ఆల్రెడీ 30% బ్రాకెట్లో ఉన్నారు. అయితే రీసెంట్గా ఐటీఆర్ ఫైల్ చేస్తే వాళ్ళు సీఏ ఏం చెప్పాడంటే, మీరు ఎఫ్డీ చేసి వచ్చిన డబ్బుల మీద మీరే మళ్ళీ ఎక్స్ట్రా రిటర్న్ ట్యాక్స్ కడుతున్నారు. ఎందుకంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ శాలరీ వచ్చేది ట్యాక్సబుల్, ఎఫ్డీస్ ట్యాక్సబుల్, పోస్ట్ ఆఫీస్ మనీ ట్యాక్సబుల్. కనుక ఇవన్నీ మీకు ట్యాక్స్ పరిధిలోకి వచ్చి మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కంటే కూడా మీరు 3 కట్టేది ఎక్కువ అవుతుంది. ఇలా కాదు, మీరు దీన్ని క్యాపిటల్ గెయిన్స్ రూపంలో కనుక ట్యాక్స్ పే చేస్తే తక్కువ ఉంటుంది, ఎఫ్డీ మీద పే చేస్తే 30% బ్రాకెట్లోకి వెళ్తుంది. అలా కాకుండా కొంచెం దీన్ని రీమోడలింగ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మార్చుకోండి. అలా మారడం వల్ల మీకు ట్యాక్స్ తగ్గడం వల్లనే చాలా సేవింగ్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం రిటర్న్స్ పరంగా కూడా ఎఫ్డీని బీట్ చేసి రిటర్న్స్ ఇచ్చే చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మన మార్కెట్లో, చేయండి అని చెప్పారంట వాళ్ళు సీఏ. ఆయన ఏం చేశాడు, ఓకే నేను ట్రై చేద్దామని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేశాడు. ఎప్పుడు 23-24 ఆ టైంలో. కొన్ని రోజులు పెరిగాయి, 6 months. తర్వాత 24 September పడుతున్నాయి కదా, పడగానే ఇమ్మీడియట్లీ అమ్మ పడిపోతుందని చెప్పేసి మొత్తం తీసేసి ఎఫ్డీస్ పెట్టేశాడు. మళ్ళీ ఎఫ్డీస్ అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో, లైక్ డెట్ ఫండ్స్ లో ఎఫ్డీస్ లాగా ఉంటాయని చెప్పేసి ఎక్కడ చదివి మ్యూచువల్ ఫండ్ డెట్ ఫండ్స్ పెట్టేశాడు. సో డెట్ ఫండ్ పెట్టిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ కొంచెం పెరగగానే ఎఫ్డీస్ తీసేసి మన డెట్ ఫండ్స్ తీసేసి ఈక్విటీ మూవ్ చేశాడు. మూవ్ చేయగానే మళ్ళీ మార్కెట్ పడుతోంది. ఇట్లా కాదని చెప్పేసి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు, స్మాల్ కేస్, మళ్ళీ ఇంకేదో జెరాదాలో ఇంకేదో ఒక పిఎంఎస్, ఇట్లా రకరకాల ప్లానింగ్స్ అనమాట. ఏదో వెల్తో ఏదో సమ్ చెప్పాడు. అందులో ఏంటంటే P2B లెండింగ్, అందుకని P2B లెండింగ్ అని కూడా తెలియదు. సో దాంట్లో నాకు 12% వస్తుంది, గ్యారంటీ 12% వస్తుంది, అందులో పెట్టేశాడు కొంత. మొత్తం ఇక్కడ అక్కడ పెట్టేసరికి ఆయన చివరి కామెంట్ ఏంటంటే, మార్కెట్ పడితేనే అది ఎక్కువ పడుతోంది, మార్కెట్ పెరిగితేనే అది పార్టిసిపేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈటీఎఫ్స్ అలాంటి వాటిలో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈటీఎఫ్స్ అనేవి డైరెక్ట్లీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ మార్కెట్ ఉంటాయి. మార్కెట్ పడితే చాలా పడతాయి అవి, కానీ ఇండెక్స్ మనం ఉన్న ఈటీఎఫ్ ఇండెక్స్ పెరిగితేనే మనది పెరుగుతుంది. కానీ మనకు సెన్సెక్స్ పెరిగితే మన ఇండెక్స్ పెరగాలా లేదా? రిలేషన్షిప్ ఉండదు. కనుక హీస్ గెట్టింగ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. సో నాకు ఫోన్ చేసి డిస్కస్ చేశాక నా దగ్గరకు వచ్చాడు. అతని పేరు కూడా నేను కన్ఫ్యూజ్ అని సేవ్ చేసుకున్నాను. అంత కన్ఫ్యూజన్ ఉన్నాడు అతను. అవునా? ఎక్కడ పెట్టాలి, నేను ఈటీఎఫ్ లో పెడితే తగ్గిపోతుంది అంటే ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ పెడుతున్నాడు, ఒక 10 రోజులు 9 రోజులు చూస్తున్నాడు, పెరగట్లేదు, తీసేస్తున్నాడు, మళ్ళీ ఇంకో చోట పెడుతున్నాడు, ఇంకో చోట తీసేస్తున్నాడు, రకరకాలుగా చేస్తున్నాడు. ఫండ్ మేనేజర్ లేక, ఎక్స్పర్ట్ లేక. నేను చెప్పాను, బాబు నీ పోర్ట్ఫోలియో మొత్తానికి నువ్వే డ్రైవర్, నీ దగ్గర స్టీరింగ్ ఉంది, నీ దగ్గర ఎక్సలేటర్ ఉంది, నీ దగ్గర బ్రేక్ ఉంది. కరెక్ట్ గా బ్రేక్ తొక్కాల్సిన టైంలో ఎక్సలేటర్ తొక్కుతున్నావు, ఎక్సలేటర్ తొక్కే టైంలో బ్రేక్ తొక్కుతున్నావు. అంటే ఎక్సలేటర్ తొక్కితే ముందుకెళ్ళాలి, కానీ బ్రేక్ దొక్కుతున్నాడు, పడిపోద్ది. సో స్టీరింగ్ ఉంది, ఎక్కడో తిప్పేస్తున్నావు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డ్రైవింగ్కి పనికిరావు. అంటే నీ పోర్ట్ఫోలియోని డ్రైవ్ చేయడానికి నీకు అసలు పాసిబిలిటీ లేదు. యు ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యు ఆర్ గుడ్ ఎట్ దట్, ప్లీజ్ డూ దట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ దట్. అక్కడ నువ్వు మంచిగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి యూ హైర్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ అడ్వైజర్. లైక్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లాంగ్ డిస్టెన్స్ విశాఖపట్నం వెళ్ళాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు డ్రైవ్ చేయగలుగుతారు కదా కారు? కార్ డ్రైవ్ చేస్తే ఇక్కడ నుంచి మీరు డ్రైవ్ చేసుకుంటే విశాఖపట్నం పోగలుగుతారా? ఎంత లాంగ్ జర్నీ, ఎంత టైర్డ్ అయిపోతారు. చిన్న పొరపాటు జరిగితే లైఫ్ రిస్క్ లో పడుతుంది. దాని బదులు హైర్ డ్రైవర్,
పే సమ్ 1,000-2,000 రూపీస్ యాజ్ పర్ హిజ్ అమౌంట్ పే చేసి ఆయన టైం హైర్ చేసుకోండి. సో మీరు ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ని హైర్ చేసుకుంటే మీరు కార్లో వెనక్కి కూర్చుంటే డెఫినెట్లీగా మీరు డెస్టినేషన్ రీచ్ అవుతారు కదా. ద పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి కదా, బికాస్ ఈజ్ ప్రొఫెషనల్ డ్రైవర్, హీ నోస్ హౌ టు డ్రైవ్. మనకంటే బెటర్ కదా. మీరు మనం డ్రైవరే లోకల్ డ్రైవ్ చేస్తాం, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే యూ నీడ్ ఏ ప్రొఫెషనల్ డ్రైవర్. సో అలా ఉండడం వల్ల మీ పని మీరు చేసుకోవచ్చు. యూ మెంట్ ఫర్ దట్. అండ్ మీరు వెనక్కి కూర్చొని హ్యాపీగా మీరు జాబ్ చేసుకోవచ్చు, మీ ల్యాప్టాప్ రిలాక్స్ అవ్వచ్చు, పొద్దున్న లేచి మీ పని చేసుకోవడానికి అక్కడ విశాఖపట్నం దిగ్గానే మీ పని మీరు చేసుకోవచ్చు. నైట్ అంతా జర్నీ చేసి టైర్డ్ అయిపోయి పొద్దున్న మీరు పని చేయలేక ఎంత మీ పొటెన్షియల్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఫర్ ద ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పే 2,000, హైర్ ఏ పర్సన్, దట్స్ ఆల్. అందుకే అన్ని మనం చేయలేం. ఇప్పుడు ఇంట్లో వైఫ్స్ కూడా ఎందుకు మెయిన్ పెట్టుకుంటారు, చేయలేకనే. మనంతా కూడా వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు 10 ఇళ్లలో చక్క పని చేసి పడేస్తారు. అది వాళ్ళ ప్రొఫెషన్, మన ప్రొఫెషన్ కాదు. సో మనం ఏం చేయాలి, వాట్ వీఆర్ మెంట్ ఫర్ మనం చేయాలి. సో అతని పోర్ట్ఫోలియో చూసాక నాకు అర్థమైంది ఎంత కన్ఫ్యూజ్ అంటే ఎక్కడ కన్సిస్టెన్సీ లేదు. అండ్ అన్నిటికీ ఇంపార్టెంట్ హీస్ చేసింగ్ ద రిటర్న్స్. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను కదా, చాలా మంది చూసేసి నేను ఇలా చెయ్యను, నేను పెట్టు కూర్చుంటా అని చెప్తారు. అది కూడా తప్పే. ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్ అనే సీన్ పోయింది ఇప్పుడు. యూ హ్యావ్ టు రివ్యూ యువర్ పోర్ట్ఫోలియో ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. యూ హ్యావ్ టు చెక్ యువర్ పోర్ట్ఫోలియో ఆన్ డైలీ బేసిస్. అంటే డైలీ బేసిస్ అంటే రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూడడం కాదు. సో మన పోర్ట్ఫోలియో మార్కెట్ కి ఇన్ లైన్ ఉందా లేదా, మార్కెట్ ఎంత పెరుగుతుంది, నాదెంత పెరుగుతుంది, మార్కెట్ ఎంత పడుతుంది, నాదెంత పడుతుంది, ఆర్ వి బీటింగ్ ద మార్కెట్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం మార్కెట్ ని బీట్ చేయాలి అంటే 1-2% ఆల్ఫా జనరేట్ చేయాలి. మార్కెట్ 10% పడితే నేను 5 పడాలి. మార్కెట్ 10 పెరిగితే నేను అట్లీస్ట్ 12, 13, 14% పెరగాలి. అలా మనం మార్కెట్ కి ఇన్లైన్ ప్రకారం వెళ్ళాలి. అంతేగాని నా పోర్ట్ఫోలియో పడింది, మార్కెట్ మాత్రం పెరిగింది, దట్ ఈస్ రాంగ్. సో మార్కెట్ పడితే పడకూడదు అనుకోవడం కూడా తప్పే కదా. మనం తక్కువ పడాలి, ఎక్కువ పెరగాలి. సో ఇదంతా ఆలోచన లేకుండా రకరకాల పెట్టేసి అన్ని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా తనకి పనిచేసి కూల్ అయ్యి ఆయనకు అర్థమైంది లాస్ట్ కి ఆయన ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడో. అసలు మీ నంబరు అతను టచ్ చేయని ప్రొడక్ట్ అంటూ లేదు. ఎవ్రీథింగ్ పిఎంఎస్ దగ్గర నుంచి, పిఎంఎస్ తర్వాత మంచి వెల్తీ క్యాండిడేట్, బాగా డబ్బులు జమ చేశాడు ఎఫ్డీలు పెట్టి, కానీ ఎక్కడ పెట్టాలో ప్రాపర్ తెలియదు. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, ఆ తర్వాత స్మాల్ కేసు, పిఎంఎస్, తర్వాత స్టాక్స్ ఇష్టమైన కొని పడేశాడు. ఒక 45 స్టాక్స్ ఉన్నాయి. ఎవరే చెప్తే కొనడమే. మొత్తం అంత ఓవర్ డైవర్సిఫైడ్ ఏమవుతుంది, అంత ఓవర్ డైవర్సిఫై అయితే రిటర్న్స్ జనరేట్ చేయదు అది. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్, రకరకాల మ్యూచువల్ ఫండ్స్, అండ్ లిటరల్లీ హీస్ చేసింగ్ ద రిటర్న్స్. వీళ్ళు ఏం పెరిగినాయి అది కొంటున్నాడు, మళ్ళీ పెరుగుతుంది ధరేపది పెరగదు అది. సో ఆ విధంగా చేసి మొత్తం పోర్ట్ఫోలియో మొత్తాన్ని చిందరందర చేసుకొని ఎక్కడ కాకుండా చేసుకున్నాడు. దీనివల్ల ఏమైతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ కట్టాలి, ఎగ్జిట్ లోడ్ పడుతుంది, బ్రోకర్ ఛార్జెస్ పడుతాయి, ఇవన్నీ ఛార్జెస్ కూడా పోతున్నాయి మొత్తం. అట్లీస్ట్ ఆ ఎఫ్డీస్ ఉన్నా కనీసం కొద్ది గొప్ప 4-5% రిటర్న్ వచ్చేది, అది కూడా రాలేదు ఇప్పుడు. అయ్యో. సో దాంతో మొత్తం సెటరేట్ చేసేసి అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని దాన్ని క్లీన్ చేసేసి టోటల్ గా వీ క్రియేటెడ్ గుడ్ పోర్ట్ఫోలియో. కొంత స్టాక్స్ లో, కొంత ఎంఎఫ్ లో, రెండే. కొంత స్టాక్స్ లో తనకి ఏవైతే ఉన్నాయో వాటిని జంక్ స్టాక్స్, పిచ్చి స్టాక్స్ తీసేసి ఉన్న క్వాలిటీ స్టాక్స్ అలా కంటిన్యూ చేసాం అంతే. రిమైనింగ్ అంతా కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఫెంటాస్టిక్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసాము. సో ఐ టోల్డ్ హిమ్ టు వెయిట్ టిల్ అట్లీస్ట్ 3 to 4 years ఇన్ దిస్. సో మనం రివ్యూ చేద్దాం 2 years ఒకసారి. దెన్ అది జరిగి కూడా ఒక కొద్ది రోజు అవుతుంది. నవ్ ఇట్ ఈస్ గివింగ్ ద డీసెంట్ రిటర్న్స్. సో ఈస్ హ్యాపీ. సో అట్లా పోర్ట్ఫోలియోని మన సొంతగా మనమే రివ్యూ చేసి మనమే చేయాలి అంటే అది పాసిబుల్ అవ్వదు. వెన్ యు ఆర్ ఎ డ్రైవర్, యూ డోంట్ నో హౌ టు డ్రైవ్ విత్ లాంగ్ డిస్టెన్స్. యూ మే బి డ్రైవర్, యూ కెన్ డ్రైవ్ విత్ ఇన్ ద సిటీ. సిటీలో వెళ్ళాలంటే డెఫినెట్లీ మీరు నడపగలుగుతారు, కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే సో అది ఏ ప్రొఫెషన్, ఏ లెవెల్లో వెళ్ళాలి, ఏ స్పీడ్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ అయితే పర్ఫెక్ట్ వెళ్ళగలుగుతారు. సో దానికోసం మీరు ఆ 2,000 రూపాయలు నేను సేవ్ చేయాలి, ఆ 2,000 రూపాయలు ఎవరికి ఇవ్వద్దు అంటే మీరు అనవసరంగా మీ యొక్క వాల్యూ ఆఫ్ లైఫ్ ని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సైరస్ మిస్త్రీ చనిపోయారు కదా, టాటా ఎక్స్ సిఇఓ. తను షాపూజీ పల్లంజీ గ్రూప్ యొక్క అధినేత, టాటా గ్రూప్ కి అధినేత, అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. అతను బెంజ్ కార్ నడిపిస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు, అవునా? కానీ యాక్చువల్గా నడిపింది ఎవరు బెంజ్ కార్? అది వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆమె. షీఈ్ నాట్ ఎ డ్రైవర్, జస్ట్ షీ ఈజ్ డ్రైవింగ్. సో బెంజ్ కార్ నడపాలి, ఆ రోడ్స్ మీద నడపాలి అంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి తెలిసి ఉండాలి కదా. దాని బదులు ఆయన వెనక్కి కూర్చొని ఒక డ్రైవర్ని పెట్టుకొని ఉంటే జరిగేది ఎట్లా? జరిగేది కాదు కదా. కరెక్ట్ గుర్తులేదు. సైరస్ మిస్త్రీ వెనక్కి కూర్చున్నాడు, ఎవరో నడిపారు, సమ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఎవరో ఒక ఆమె నడిపి స్పీడ్గా నడిపేసి యాక్సిడెంట్ చేసేసింది, ఆయన చనిపోయాడు. అయ్యో. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ నడిపిస్తే అలా జరగదు కదా, బికాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఓన్లీ ఆన్ డ్రైవింగ్. సో మనం అలా కాదు, మనకు 1,000,000 పనులు ఉంటాయి. సో 100 ఆలోచనలు ఉంటాయి మైండ్ లో. యాక్చువల్లీ యూఆర్ మెంట్ ఫర్ దట్.
Okay. యువర్ ఎంటర్ప్రెన్యూర్, డూ వాట్ యువర్ మెంట్ ఫర్, ఓకే లెట్ ద డ్రైవర్ డూ వాట్ హిస్ జాబ్, ఓకే హైర్ హిమ్. సేమ్ వే హైర్ అన్ అడ్వైజర్, గో విత్ అన్ అడ్వైజర్. సేమ్ వే ఒక మెంటర్, ఒక టీచర్, ఒక డ్రైవర్, ఒక గైడ్. అదే ఇప్పుడు మీరు గైడ్ కొనుక్కొని ఎగ్జామ్ పాస్ అవుతారు, రైట్, కానీ నాలెడ్జ్ వస్తుందా? రాదు కదా. కెన్ యూ రీప్లేస్ యువర్ టీచర్? ఇంపాసిబుల్. టీచర్ టీచింగ్ ఇస్ డిఫరెంట్, ఒక గైడ్ కొనుక్కొని పాస్ అవ్వడం వేరు. ఇగో ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇలాంటివి గైడ్ కొనుక్కొని పాస్ అయినట్టు ఉంటాయి. నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ అని చదువు ఎందుకు, వేస్ట్. సో ఇప్పుడు డైరెక్ట్ పెట్టేసుకొని నేను చేసుకుంటా అంటే అప్పటికప్పుడు మనం ఏదో అర్థం చేసుకొని అది విని ఇది విని యూట్యూబ్లో అక్కడ చెప్పింది వినేసి మనం చేసేస్తాం. కానీ మీరు వెల్త్ క్రియేట్ చేయగలుగుతారా? ఆ వెల్త్ గురించి మనం మాట్లాడగలుగుతారా? మీ పోర్ట్ఫోలియో 5 కోట్లు 10 కోట్లు విజన్ చేయగలుగుతారా? సో దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, మరి మీ యొక్క పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రాపర్గా మీరు ఫండ్ మేనేజర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ తర్వాత పెట్టుబడి పెట్టుకోండి. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.